ఏంటి సున్నా పొద్దు పొద్దున్నే దబా దబా సౌండ్లు ఈ చలికి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. హాయ్ ఆల్, వెల్కమ్ టు సింహాస్ వ్లాగ్స్. సో పెసరట్టు నేను ఫర్ ది వెరీ ఫస్ట్ టైం పెసరట్టు చేస్తున్నా. నిన్న ఈవినింగే నానపెట్టేశాను అనమాట. ఒక గ్లాస్ పెసలు అయితే ఒక పిడికిడి బియ్యం అలా వేసి నానపెట్టేశాను. సో దాన్ని ఎప్పుడు మిక్సీ వేస్తున్నా పెసరట్టు వేద్దామని చెప్పి. ఇది ఇదేంటి మరి? అది పల్లి పచ్చడికి పల్లి లేపుంచుకున్నా. యాక్చువల్లీ పెసరట్టుకి అల్లం చట్నీ కాంబినేషన్, కానీ నేను ఇప్పుడు అల్లం చట్నీ చేయట్లేదు, పల్లి చట్నీ చేస్తున్నా. నెక్స్ట్ టైం అల్లం చట్నీ అంటే ఇందులో ఈ దోశ బ్యాటర్లోనే నేను అల్లం కూడా వేసేస్తున్నా. అల్లం చట్నీ సపరేట్గా నెక్స్ట్ టైం చేస్తాను. సో కొద్దిగా అల్లం, కావలసినంత కారానికి పచ్చిమిరపకాయలు, తర్వాత ఉప్పు వేసి ఇదంతా మన దోశ బ్యాటర్ లాగా మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా మనం బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. వాటర్ కలుపుతూ చేయాలి. బాగా సర్దేసినట్లున్నావే ఆల్రెడీ. ఏదో అయినంత. ఎస్, మనకి కావలసిన కన్సిస్టెన్సీ చూసారా, దోశ బ్యాటర్ రెడీ. ఇంకా అట్టు వేయడమే. దీని ముందా అంటే నేను మిక్సీకి వేసేసాను ఆల్రెడీ అల్లం. అలా కాకుండా చాలామంది అల్లము ఉల్లిపాయలు వేసి తింటారు. తర్వాత పెసరట్టు ఉప్మా అన్నీ చాలా రకాలు తింటారు పెసరట్లో. మేము మాత్రం ఈసారి పెసరట్టు విత్ పల్లి చట్నీ. పల్లి చట్నీ కూడా వట్టి మిరపకాయలు వేసి చేశాను అనమాట, పచ్చిమిరపకాయలు కాకుండా. చూడండి, ఏమంటే మాకు పల్లి చట్నీ మాత్రం ఇలా గట్టిగా ఉండాలి, లూజ్గా నీళ్ళగా ఉంటా మా ఆయన అస్సలు తినరు. వేడి వేడి పెనము మీద 2 గెరెట్ల పిండి వేసి సుట్టు సుట్టు 4 చెంచాలు నూనె పోసి. అబ్బా అంతే. ఇంకా నేను ఒకవైపు బాగా కాలినది. ఎస్, ఇంకోవైపు కూడా బాగా అయిపోయిందనమాట. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇంకొక అట్టు ఇలా మనకు ఏ మందం ఎంత పలుచ కావాలో అలా వేసేసుకొని చేసుకోవడమే. చూసారా, ఫస్ట్ దోశనే ఎంత బాగా వచ్చిందో. నార్మల్గా ఫస్ట్ దోశలు పోతాయి, బట్ ఇది చాలా బాగా వచ్చింది. పల్లి చట్నీతో ఎలా ఉంది టేస్ట్ చేసి మరీ చెప్పేస్తా, వెయిట్ చేయండి. ఈ బెంగళూరు క్లైమేట్కి చల్ల చల్లగా ఉంది. ఆహా, వేడి వేడి పెసరట్టు, స్పైసీ స్పైసీ పల్లి చట్నీ. అబ్బా అబ్బా బాబా, భలే కుదిరిందండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి పెసరట్టు. ఎంత సాఫ్ట్, ఎంత బాగుందంటే పక్కా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సింహాస్ వ్లాగ్స్.